కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. వైఎస్ జగన్ హయాంలో 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే వీటిలో 10 కళాశాలలను 2 దశల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటుకు అప్పచెప్పాలి అని బాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో తొలి దశలో పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలలకు నేడు టెండర్లు పిలవనున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. అలాంటిది కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ప్రతిభ ఉంటే చాలు వైద్య విద్య అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలన్నది జగన్ అభిలాష. కానీ ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రతిదాన్ని నోట్ల కట్టలతో కొలిచే చంద్రబాబుకి ఇదంతా నచ్చలేదు. అందుకే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి రెడీ అయిపోయారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి దశలో 4 కళాశాలలకు టెండర్లను పిలవనున్నారు. తొలి దశలో టెండర్లు పిలుస్తున్న పులివెందుల వైద్య కళాశాలను 47.58 ఎకరాలలో 586 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్య కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణం కూడా గత ప్రభుత్వంలోనే పూర్తయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఎం హోదాలో కళాశాల, బోధనాసుపత్రిని కూడా వైఎస్ జగన్ ప్రారంభించారు. 50 MBBS సీట్లతో గత విద్యా సంవత్సరంలోనే పులివెందుల కళాశాల అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కళాశాల మేం నిర్వహించలేవని బాబు సర్కార్ కుట్రపూరితంగా లేఖ రాయడంతో అనుమతులు రద్దు చేశారు. ఇక మిగిలిన 3 కళాశాలలను గత ప్రభుత్వంలోనే MBBS తరగతులు ప్రారంభించడానికి వీలుగా తీర్చిదిద్దారు. ఈ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించడానికి ఎన్ఎంసీకి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే దరఖాస్తు చేశారు. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు కూటమి సర్కార్ అండర్టేకింగ్ ఇచ్చి ఉంటే 3 చోట్ల అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభమై ఉండేవి. ప్లగ్ అండ్ ప్లే తరహాలో MBBS తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలకు బాబు మోకాలడ్డి పీపీపీలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులపై ప్రైవేటు వ్యక్తులకు 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కులను కల్పించబోతున్నారు. కోట్ల విలువ చేసే వైద్య కళాశాలల భూములకు ఎకరానికి 100గా లీజు ఖరారు చేశారు. విద్యార్థుల నుంచి ప్రైవేటు కళాశాలల్లో మాదిరిగానే ఫీజులు దండుకోవడంతో పాటు బోధనాసుపత్రుల్లో వైద్యానికి ఫీజుల దోపిడీకి ఆస్కారం ఇస్తున్నట్టు సమాచారం. దీంతో అస్మదీయులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడానికి చంద్రబాబు వేసిన స్కెచ్ పీపీపీ అని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీ రూపంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములకు టెండర్ వేసినట్టే వైద్య కళాశాలలపైన కూటమి ప్రజాప్రతినిధులు కన్నేసినట్టు సమాచారం. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర కేబినెట్లోని ఓ మంత్రి తొలి దశలో టెండర్లు పిలుస్తున్న పలు కళాశాలల్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.